ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మే 24. దీన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మనము లూకాసు వార్త 24:34లో చదివినట్లు తన పునరుత్థాన దినముననే ప్రభువైన యేసు క్రీస్తు సీమోను పేతురుకు కనబడెను. ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెను. మరియ సమాధి ఖాళీగానున్నదని సీమోను పేతురుకు చెప్పిన తర్వాత కూడా అతడు ఖాళీ సమాధికి ఎందుకు పరిగెత్తెనో మనం ఊహించవచ్చును. బహుశా అతడు సమాధి నుండి పరిగెత్తుచుండగా ప్రభువైన యేసు క్రీస్తు పేతురును కలుసుకొని తనను ముమ్మారు బొంకినందుకు క్షమాపణ అడుగుటకు అతనికి అవకాశం ఇచ్చి ఉండవచ్చును. అపోస్తలుడైన పేతురు ప్రభు యొక్క అపారమైన కృపను, క్షమాపణను రుచి చూచినప్పుడు ఎంత గొప్ప సంతోషమును అనుభవించి ఉండునో కదా. మనము ప్రభు పాదముల యొద్ద ఎంతగా తగ్గించుకొని విరిగిన హృదయముతో, నలిగిన మనస్సుతో ఆయన సన్నిధిలో కొనసాగుదమో మనమంతగా ఆయన పునరుత్థాన శక్తి యందు ఆనందించగలము. అదే పేతురు 1వ పేతురు 5వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసులందరికీ ఇట్లు వ్రాయుట మనము చూసుచున్నాము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండుడి. 5వ వచనంలో అతడు ఇట్లు చెప్పుచున్నాడు, దేన మనస్సు అను వస్త్రము ధరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12లో ఈ విధముగా చదువుచున్నాము, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నిజమైన దీనత్వముతో, తగ్గింపుతో మనము ఒకరిని ఒకరు ఎట్లు ప్రేమించవలెనో, సేవించవలెనో మనకు ఒక మాదిరిని చూపుటకే యేసుక్రీస్తు ప్రభు తాను సిలువ వేయబడక మునుపు శిష్యుల పాదములు కడిగెను. శక్తి కలిగిన పరిశుద్ధుడైన మన దేవుడు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15 ప్రకారం 2 స్థలములలో నివసించును. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. మానవ హస్తకృతాలయములలో ఆయన నివసించడు. ఇంకను ప్రభువు మత్తయి సువార్త 11:29లో ఇట్లా అనుచున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన సన్నిధిలో దీనులముగా నుండునట్లు జీవితాంతం వరకు ఈ పాఠమును మనము నేర్చుకొనవలెను. ఎప్పుడు దేవుడు మనలో, మన ద్వారా శక్తివంతముగా పనిచేయటం మనము చూచుదుమో అప్పుడు మనము గర్వించి ఉప్పొంగుట చాలా సులభము. దేవుని మహిమను దొంగిలించు గొప్ప శోధన నుండి దేవుడు మనలను తప్పించి మనలను దీనులుగా నుంచునుగాక. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.